ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 11వ వచనములో తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అవును, ఎన్నో వాగ్దానాలు మనం పొందుకున్నాము. దేవుడు నాతో ఈ వాగ్దానం వచ్చి మాట్లాడారు అని ఎన్నో వాగ్దానాలను మనము చదువుతూ దానిని విశ్వసిస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాగ్దానం అయితే ఇలా వచ్చింది, కానీ ఎందుకో నా జీవితం అయితే ఇలా ఉంది. వాగ్దానం అయితే దేవుడు ఇలా ఇచ్చారు, కానీ మా పరిస్థితులు అలా లేవు అని ఒకవేళ నీవు కృంగిపోతూ బాధపడుతుంటే నా దేవుడు అంటున్నాడు, మీతో చెప్పినట్లు ఆశీర్వదించు దేవుడను. దేవునికి స్తోత్రం. ఆయన మనతో చెప్పినట్లుగానే మనలను ఆశీర్వదించువాడై ఉన్నాడు. మనుషులైతే మాట ఇచ్చి మార్చుకునే అవకాశాలు చూసుకోవచ్చు, కానీ సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును. అవును, దేవుడు ఏదైతే మాట ఇస్తాడో ఆ మాట మన ఎడల ఖచ్చితంగా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. కనుక భయపడని అవసరం లేదు. ఆయన మనతో చెప్పినట్లు సమస్తమును జరిగించువాడై ఉన్నాడు. కనుక మీ చింత యావత్తు దేవుని పైన వేసి ధైర్యముతోనూ నా దేవుడే సమస్తమును చూసుకుంటాడు, యెహోవా ఈరే అని ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఇతరులకు షేర్ చేస్తున్నారు కదా. దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఆశీర్వదించునుగాక. దేవుని పని చేయటంలో గొప్ప ఆనందము, ఆశీర్వాదం ఉంది. దేవుని పని తప్పించుకోవడంలో చాలా నష్టాలు పోతూ ఉంటాం. అయినా ఎందుకో మనిషి గ్రహించలేడు. దేవుని పనిని విడిచి తిరగడానికి, దానిని ధిక్కరించడానికి, దేవుని పనిని నిర్లక్ష్యం చేయడానికి అలవాటు పడిపోవడం అనేది దుఃఖకరమే. దేవుని పనిలో మనము ప్రోత్సాహంగా ఉందాం. దేవుని మాటను ఇతరులకు అందిద్దాము. దేవుని గూర్చి ఇతరులకు ప్రకటిద్దాము. దేవుని ప్రేమను ఇతరులకు పంచుదాము. అట్టి కృప, ఆశీర్వాదము ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. తాను చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అవునయ్యా, మీరు మాతో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మా ఎడల జరిగిస్తున్నారయ్యా. ఇంత గొప్ప దేవునికి మమ్మల్ని పిల్లలుగా చేసుకున్నారు. మీకు కృతజ్ఞతలు నాన్న, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మాట ఇచ్చి నెరవేర్చు శక్తి కలిగిన దైవమా, మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ పిల్లలెందరైతే వాగ్దానమును విశ్వసిస్తున్నారో వారి జీవితంలో గొప్ప మేలు, దీవెన, ఆశీర్వాదము పొందుదురుగాక నాన్న. ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న విరోధికి అపజయము కలుగునుగాక. దీవెనను అడ్డగిస్తున్న సాతాను శక్తులన్నీ యేసు నామములో బంధించబడునుగాక. నీ పిల్లలను మీరు దీవించండి. వారికి ఇచ్చిన మాట చొప్పున వారి కుటుంబాలలో, వారి వ్యక్తిగతంగా జరుగునుగాక. మీ కృప కలుగునుగాక నాన్న. మీ స్తోత్రాలు. ప్రార్థించి ఎదురు చూస్తున్న కార్యములన్నీ కూడా మీరు సఫలపరచండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఆశీర్వదించి, కృప చూపి బలపరచుమని, కుటుంబాలలో సమాధానమునివ్వండి, సఖ్యతను కలుగు చేయండి. చీకటి అంధకార క్రియలన్నీ లయపరచబడునుగాక. నీ పిల్లలను శోధిస్తున్న శోధకుడు తొలగిపోవునుగాక. మానసిక రుగ్మతలు తొలగిపోవునుగాక. సాతాను క్రియలన్నీ లయపరచబడునుగాక. అశాంతి, అసమాధానము తొలగిపోవునుగాక. పూర్ణ శాంతి గల వారిగా మీరు దీవించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. దేవుడు మీకు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో దానిని ఆయన మీ జీవితాలలో నెరవేర్చువాడై ఉన్నాడు. కనుక ఓర్పుతోనూ సహనముతోనూ దేవుడు చేసే కార్యము కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్.